అమరావతి రాజధాని అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు మేము వెల్కమ్ చెప్పాము. దానికి మేము కట్టుబడి ఉన్నాము. తర్వాత అటు ఇటు ఊగిసలాడి కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు అన్న పార్టీలు రెండు పార్టీలు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు భారతీయ జనతా పార్టీ. ఎందుకు భారతీయ జనతా పార్టీని అనాల్సి వస్తూ ఉందంటే, సాక్షాత్తు బీజేపీ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కేంద్రం నుంచి కొన్ని నిధులు కూడా ఇచ్చారు ఆ రాజధాని నిర్మాణానికి. చంద్రబాబు ప్రభుత్వం పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటా ఉంటే ఆనాడు వాళ్ళు ఏమి కనీసం సలహా చెప్పలే. ఆయనకి ప్రైమ్ మినిస్టర్ సలహా చెప్పలే, అమిత్ షా సలహా చెప్పలే, కనీసం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక్క మాట ఇది కరెక్ట్ కాదు, ప్రధానమంత్రి గారు ఈరోజు దానికి శంకుస్థాపన చేశారు, కొంతవరకు నిర్మాణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత ఈ రకంగా నువ్వు మళ్ళీ 3 రాజధానులు కరెక్ట్ కాదు అనే మాట వారు చెప్పింటే వివాదమే ఉండేది కాదు. వారేమంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు తన్నుకోండి, మీరు కొట్లాడుకోండి, మాకు మాత్రం ఢిల్లీలో మీరు మద్దతు ఇవ్వండి అనే లైన్ వాళ్ళు తీసుకున్నారు. తాంబూలాలు ఇచ్చాను తనకు రావండి అని చెప్పి వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పాపం వాళ్ళు తాంబూలం ఇచ్చింది కూడా లేదు, తన్నుకు చావమని చెప్పింది లేదు. వాళ్ళు బాగా కొట్లాడుకుంటా ఉన్నారు. మాకు మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం చాలా ఏకోన్ముఖంగా, చాలా గంభీరంగా, చాలా ఇది హుందాగా వారిని అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు.